రిజర్వ్ చేసినటువంటి 3 నెలల్లో తీర్పు ఇవ్వాలి. బెయిల్ పిటిషన్లను 24 గంటల్లోగా తేల్చాలి. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు. సో ఇక్కడ చూడండి, రిజర్వ్ చేసినటువంటి 3 నెలల్లో తీర్పు ఇవ్వాలి. బెయిల్ పిటిషన్లు 24 గంటల్లోగా తేల్చాలి. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు అంటూ చూస్తున్నాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్, అందరికీ ఉపయోగపడేటువంటి న్యూస్ కాబట్టి ఒకసారి అందరం కూడా దాని గురించి క్లియర్ గా మనం చూద్దాం. హైకోర్టులో విచారణ ముగిసిన తీర్పుల వెల్లడిలో జరుగుతున్నటువంటి అసాధారణ జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు? ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉంటుంది. కేసుల మీద ఇప్పుడు కేసులు జడ్జి బెంచ్ మీదకి వస్తాయి. వచ్చినప్పుడు వాటి తీర్పు రిజర్వ్ చేసి పెట్టేస్తారు పక్కన. అంత ఈజీగా ఆ తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. సో ఎందుకు? అదంతా కూడా మ్యానిపులేట్ అవుతూ ఉంటాయి, మేనేజ్ అవుతూ ఉంటాయి ఆ కేసులను కూడా. అందుకే వాటిని, లేకపోతే కొన్నిసార్లు బెంచ్ మీదకి వచ్చే వాటిని నెక్స్ట్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డేట్ పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు? మ్యానిపులేషన్ అంతా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది హైకోర్టులకి? మీరు మ్యానిపులేట్ చేయొద్దు, 3 నెలలు తీర్పు 3 నెలల వరకు 3 నెలల లోపే వెలువరించాలి, దాని తర్వాత బాగుండదని చెప్పేసి సుప్రీంకోర్టు హైకోర్టులకు చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టులో విచారణ ముగిసిన తీర్పుల వెల్లడిలో జరుగుతున్నటువంటి అసాధారణ జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్నటువంటి విశేష అధికారాలు ఉపయోగించి న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా పలు అంశాలపై అన్ని హైకోర్టులకు శుక్రవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత దాన్ని వెలువరించేందుకు గరిష్టంగా 3 నెలల సమయం మాత్రమే తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మాల్యా బాగ్చి, జస్టిస్ పంచోలీల ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ తీర్పు వెలువరించకపోతే దాన్ని రిజిస్ట్రార్ జనరల్ సమేత హైకోర్టు సీజే ముందుకు తీసుకెళ్లాలని, తీర్పు వెలువరించేందుకు సీజే మరో 2 వారాల సమయం ఇవ్వొచ్చని పేర్కొంది. అయినప్పటికీ తీర్పు రాకపోతే కేసును సీజే మరో బెంచ్కు బదిలీ చేయాలని తెలిపింది. ఇక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి బెయిల్ పిటిషన్ల విషయంలో హైకోర్టులు అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. సో బెయిల్ దరఖాస్తులపై విచారణ రోజున తీర్పును ప్రకటించాలని, లేదా గరిష్టంగా 24 గంటలు మరుసటి రోజులోపు తీర్పును వెలువరించి ఆర్డర్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వులు వెలువడిన వెంటనే జైలు అధికారులకు తెలియజేయాలి. విచారణలో ఉన్న ఖైదీని అదే రోజు లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలి. ఇక అత్యవసర కేసుల్లో కేవలం ప్రధాన నిర్ణయం ముందుగా ఓపెన్ కోర్టులో ప్రకటించిన దానికి గల పూర్తి కారణాల జడ్జిమెంట్ను సాధారణంగా 7 రోజుల్లోపు, అసాధారణ పరిస్థితిలో 15 రోజుల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్న ధర్మాసనం హైకోర్టులకు చాలా కీలకమైనటువంటి ఆర్డర్ జారీ చేయడం జరిగింది. సో దీనిలో మీకు ప్రధానంగా ఈ ఆర్డర్ వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేది చూస్తే, బెయిల్ పిటిషన్లు చాలా రోజులు పొడిగింపబడుతున్నాయి ఒకటి. రెండోది, తీర్పులు వెలువరించినప్పుడు కూడా అది రిజర్వ్లో ఉంటుంది తీర్పులను కూడా, వాటిని ఎక్కడ కూడా ఆర్డర్ కాపీ పెట్టలేదు, ఏమీ కూడా పెండింగ్లో పెడుతున్నారు. సో దీనిపైన సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పేసింది. 3 నెలల్లోపు తీర్పును వెలువరించాలి, బయట పెట్టాలి, అది ఆన్లైన్లో పెట్టాలి. లేదంటే మాత్రం సంబంధిత రిజిస్టర్ అవుతున్నారో దాన్ని హైకోర్టు సీజే దృష్టి తీసుకెళ్ళి ఆ యొక్క జడ్జికి ఆదేశాలు జారీ చేయాలి. అప్పటికి ఈనకపోతే 100% ఇంకో బెంచ్కి మార్చేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బెయిల్ కూడా 24 గంటల్లోగా బెయిల్ పైన నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ అవుతాయో అప్పుడే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా హైకోర్టుకు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. చూద్దాం మరి ఇది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.